అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక్కసారిగా వాతావరణంలో పూర్తిగా మార్పులు సంభవించాయి. పూర్తిగా ఈరోజు మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ముసురు వర్షం కమ్మేసినటువంటి పరిస్థితి. తెల్లవారుజాము నుంచి చలి తీవ్రత కూడా పెరిగింది. ఈదురుగాలులతో జనాలంతా బయటికి వెళ్ళాలంటే కూడా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జిల్లాలో పలు చోట్ల ముసురు వర్షం కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవించినటువంటి నేపథ్యంలో జనాలు బయటికి రావాలంటే కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా అకాల వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో రైతాంగం అంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎవరైతే ధాన్యము పండించినటువంటి రైతులంతా కూడా చాలా వరకు అమ్ముకోవడం జరిగింది. కొంతమంది రైతులంతా కూడా ఇంకా అమ్ముకున్నటువంటి నేపథ్యంలో ఆ ధాన్యాన్ని అమ్ముకునేందుకు సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ముసురు వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ వర్షం తీవ్రత పెరుగుతుందా, ఏం జరుగుతుందా అనేటటువంటి ఆందోళన కూడా కనిపిస్తుంది. చూస్తున్నాం రోడ్లపై కూడా. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి మల్లికార్జున చౌరస్తా వద్ద ఉన్నాం. ఇక్కడ పూర్తిగా నిత్యం రద్దీగా ఉండేటటువంటి ఈ ప్రాంతం ముసురు వర్షంతో పాటు ఈదురుగాలులు కురుస్తున్నటువంటి నేపథ్యంలో జనాలు బయటికి రావాలంటే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. బయటకు వచ్చేటటువంటి వారంతా కూడా స్వెటర్స్ కానీ, రెయిన్ కోట్స్ కానీ, అదేవిధంగా చలి తీవ్రత నుంచి కొంత ఉపశమనం పొందేందుకు వారంతా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ రోడ్లపైకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా 2 రోజుల నుంచి కూడా కొంత చలి తీవ్రత పెరిగినటువంటి నేపథ్యంలో ఈరోజు ఒక్కసారిగా ముసురు వర్షం కమ్మేసినటువంటి నేపథ్యంలో జనాలంతా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. దాదాపుగా అరగంట నుంచి కూడా ముసురు వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఉమ్మడి జిల్లాలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవించాయి. ఈదురుగాలులతో పాటు అక్కడక్కడ ముసురు వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో వైద్యులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచిస్తున్నటువంటి పరిస్థితి. వాతావరణంలో సంభవించేటటువంటి మార్పుల కారణంగా అనారోగ్య సమస్యలు, సీజనల్ వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నర్సింగ్ మణికంఠ, ఆర్టీవీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.